హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ని అయితే చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మా అంగన్వాడీ వర్కర్స్కి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి మీ ప్రాజెక్ట్లో ఉన్న వాళ్ళకే కాకుండా మీ పక్క ప్రాజెక్టులో ఉన్న మన అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే అండి, ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఈరోజు వీడియో ఏంటి అంటే కుటుంబ వివరాలండి. సో యాక్చువల్గా మనం ఏప్రిల్ మంత్లో మనం కుటుంబ వివరాలు జనాభా సర్వే అనేది చేస్తాం కదండి. సో దానికి రిలేటెడ్గా నేనైతే ఒక వీడియో తీస్తున్నాను. ఇది యాక్చువల్గా అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా దీని మీద ఒక అవగాహన ఉందండి, ఒక ఐడియా ఉంది రికార్డ్ ఎలా రాయాలి అని. కాకపోతే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ అవుతుందండి. సో లేట్ చేయకుండా మనం రికార్డ్ని అయితే ఓపెన్ చేద్దాము. సో నేను ఓపెన్ చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక కుటుంబ వివరాలు, ఒక ఫ్యామిలీ సర్వే నేను చూపిస్తున్నానండి. ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ ఉన్న డేటా అంతా మనము ఫిల్ చేసేసామండి. ఇక్కడ పైన చూసినట్లయితే ఈ పైన కనిపిస్తుంది కదండి మనకి మొదటి సర్వే తేదీ 7/4/2022. ఇది ఏంటి అంటే ఈ బుక్ ఫస్ట్ టైం నేను బుక్ రాసినప్పుడు, సర్వే చేసి బుక్ రాసినప్పుడు ఆ డేట్ వేశానండి. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ మనం అప్డేట్ చేస్తూ వచ్చామండి. 23rd, 24, 25, 2023, 24, 25 ఎవ్రీ ఇయర్ కూడా మనం అప్డేట్ చేస్తూ వచ్చామండి. అప్డేట్ చేసిన ప్రతిసారి కూడా మనం ఇక్కడ డేట్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ కొంతమందికి అయితే ఈ రికార్డు ఓల్డ్గా చాలా రోజుల క్రితం, చాలా సంవత్సరాల క్రితం రాసినట్లయితే ఇక్కడ అంతా కూడా అప్డేట్ చేసిన డేట్లు అనేవి కంప్లీట్ అయిపోతాయండి. సో మనకి కొత్త బుక్ వచ్చే వరకు కూడా మనం అప్డేట్ చేసిన డేట్స్ అయితే కంపల్సరీ వేయాలండి. వేయకపోతే మనం అప్డేట్ చేసినట్టు కాదు. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఇంతవరకు కంప్లీట్గా డేట్స్ ఫిల్ అయిపోయి ఉంటే మళ్ళీ మనం ఇక్కడ రఫ్ చేసి మళ్ళీ ఈ ఇయర్ మనము ఏ డేట్ అయితే అప్డేట్ చేసామో ఆ డేట్ని మనం ఇక్కడ వేయాల్సి ఉంటుందండి. అంతేకాకుండా మనం ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్త పర్సన్ యాడ్ అయ్యారా, లేకపోతే ఎవరైనా చనిపోయారా, ఎవరైనా మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయారా అనేది మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. తర్వాత ఇక్కడున్న ఈ ఫ్యామిలీని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫ్యామిలీలో ఎవరు కూడా మైగ్రేట్ అయ్యి వెళ్ళలేదు, ఎవరు కూడా కొత్తగా ఈ ఫ్యామిలీలో ఎవరు పుట్టలేదు. సో ఇక్కడ మనం ఓన్లీ ఏం చేస్తామంటే ఇక్కడున్న ఏజ్ని అనేది మాత్రమే చేంజ్ చేస్తామండి. తర్వాత అప్డేట్ చేసిన డేట్ని ఇక్కడైతే ఎంటర్ చేస్తాము. మనం ఇప్పుడు ఏజ్ని అయితే చేంజ్ చేద్దాము. ఇక్కడ 76 ఉంది కదండి. సో అక్కడ ఏజ్ని అయితే మనము చేంజ్ చేద్దాము. 77, 45ని 46, 36ని 37, 28 ఉంది కదండి, 29 ఇట్లా ఏజ్ని అయితే మనం కంపల్సరీగా అప్డేట్ చేయాల్సి అయితే ఉంటుందండి. 9, ఇక్కడ 8 అయితే అప్డేట్ చేసాం. ఇలా ఏజ్ని అయితే మనం మార్చామండి. అండ్ ఇక్కడ అప్డేట్ చేసిన డేట్ని అయితే ఎంటర్ చేయాలండి. ఈరోజు 16. సో నేను 16న సర్వే చేస్తున్నాను కాబట్టి 16/4/2026. సో అప్డేట్ చేసిన డేట్ని అయితే మనం కంపల్సరీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు ఎవరు యాడ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ 2+4 అంతే. ఇక్కడ ఇంకా ఎటువంటి చేంజ్ అనేది మనకి లేదు ఈ ఫ్యామిలీ వరకు. నెక్స్ట్ ఇంకొక ఫ్యామిలీని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక ఫ్యామిలీ చూపిస్తారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్డేట్ చేసిన డేట్ అయితే చూడండి, ఇక్కడ 21/12/2025 అంటే డిసెంబర్ నెల 21వ తారీఖు 2025లో ఈ ఫ్యామిలీలో ఒక బాబు అయితే పుట్టడం జరిగిందండి. సో ఆ రోజు నేను అప్డేట్ చేశాను ఈ ఫ్యామిలీని నేను ఇక్కడ అప్డేట్ చేశానండి. ఓన్లీ ఆ రోజు డేట్ మాత్రమే వేసి ఇక్కడ ఆ పర్సన్కి ఆధార్ కార్డ్ కూడా తీసుకొచ్చారు వాళ్ళు. ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను, ఆ పర్సన్ నేమ్ రాశాను. తర్వాత ఇప్పుడు మనం జనాభా సర్వే చేసే సమయంలో ఇక్కడ మనం ఏజ్ మార్చాలి కదండి. సో ఇప్పుడు ఏజ్ మారుద్దాము. వాళ్ళ యొక్క ఏజ్ని అయితే మనము చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఏజ్ని అయితే ఇప్పుడు మనం మారుద్దాము. ఇక్కడ 67 ఉంది కదండి, 68, తర్వాత 41, 33, 41, 14 ఉంది కదండి, 15, ఇక్కడ 12, ఇక్కడ 8 ఉంది కదండి, 9. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ బేబీకి నేను 0 months అనే వేశాను. ఎందుకంటే
ఈ వార్షిక సర్వే చేసే సమయంలో ఇక్కడ వాళ్ళ ఏజ్ని అయితే మనం వేస్తామండి. యాక్చువల్గా బాబు December 21st పుట్టాడు. అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఇప్పుడు ఏప్రిల్. సో వాడికి 3 years కంప్లీట్, 4th year రన్నింగ్లో ఉన్నాడండి. సో వాడికి 4 months, ఇయర్స్ కాదండి సారీ, మంత్స్, 4 months బేబీ అతను. సో అతనికి 4 months అయితే ఇక్కడ వేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కూడా మన అంగన్వాడీ పరిధిలోనే ఉంటున్నారు కాబట్టి అవును అని రాశానండి. తర్వాత ఇక్కడ చూడండి, అనుబంధ పోషకాహారమా లేకపోతే ప్రీ స్కూలా? ఇప్పుడు ఈ బాబు అనే అతను అనుబంధ పోషకాహారంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ నేను అవును అని రాశాను. అట్ ది సేమ్ టైం ఈ ఇంట్లో కిషోర బాలికలు ఉన్నారండి, 2 members ఉన్నారు. సో వీళ్ళిద్దరు కూడా కిషోర బాలికలండి. సో వీళ్ళిద్దరిని కూడా ఇక్కడ నేను 1+1గా 2 కింద చూపించుకున్నాను. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ సర్వే చేసే సమయంలో ఈ ఇయర్ మనకి ఒక బాబు అనే ఒక పర్సన్ యాడ్ అయ్యాడు కదండి. సో ఇక్కడ మనం 2+4ని కాస్త బాబు కాబట్టి 3+4 కింద ఇక్కడ మార్చాలి. ఎందుకని ఇక్కడ ఒక బాబు అయితే యాడ్ అవ్వడం జరిగింది. తర్వాత మనం ఇప్పుడు అప్డేట్ చేసాం కదండి. ఈరోజు నేను ఇక్కడ ఉన్న డేటా అంతా అప్డేట్ చేశాను కాబట్టి ఇక్కడ అప్డేట్ చేసిన డేట్ని కూడా మనం వేయాలి, 16/4/2026. సో అప్డేట్ చేసిన డేట్ని కూడా ఇక్కడ నేను ఎంటర్ చేశాను. ఒక ఫ్యామిలీ చూసినట్లయితే ఇక్కడ ఎటువంటి అప్డేషన్ లేదండి, ఓన్లీ ఏజ్ని మాత్రమే మార్చాము. ఎనదర్ ఫ్యామిలీని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక బాబు పుట్టాడు కాబట్టి ఆ బాబు యొక్క నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ అప్డేట్ చేసాము. ఈ ఫ్యామిలీలో మెంబర్ యాడ్ అయినట్టు కూడా మనం చూపించామండి. నెక్స్ట్ ఇంకొక ఫ్యామిలీ అయితే మీకు చూపిస్తాను. ఇలా మీకు చూపించడం వల్ల ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను. నెక్స్ట్ ఈ ఫ్యామిలీని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నేను ఒక ఫ్యామిలీ ఎదురుగా, ఒక పర్సన్ ఎదురుగా నేను ఇలా సర్కిల్ అయితే డ్రా చేశానండి. ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్ చనిపోయారు, అందుకనే నేను చనిపోయిన రోజున ఈ ఫ్యామిలీని నేను అప్డేట్ చేశాను. ఏ రోజు చనిపోయాడు? 14/8/2025. ఇదిగోండి, 14/8/2025 ఆ రోజున చనిపోయాడు కాబట్టి ఆ రోజు ఈ ఫ్యామిలీ మెంబర్ని నేను అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఆ రోజు డేట్ నేను ఇక్కడ వేశాను. తర్వాత ఇక్కడ సర్కిల్ అయితే డ్రా చేశానండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు వార్షిక సర్వే చేస్తున్నాం కదా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏజ్ని అయితే మారుద్దాము. సో ఏజ్ని అయితే మనం 75ని కాస్త 76 చేద్దాము. తర్వాత 36 చేద్దాము. తర్వాత 34, 11, ఇక్కడ 9, 34, 11 and 9 ఏజ్ని అయితే అప్డేట్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈ పర్సన్ చనిపోయారు కాబట్టి మన అంగన్వాడీ పరిధిలో లేరు, నో. సో ఇక్కడ ఏం రాయాలి మనం? కాదు అని రాద్దాం. సో ఇప్పుడు ఇక్కడ కాదు. తర్వాత ఇక్కడ అప్డేట్ చేసే డేట్ వేయాలి కదండి. ఈరోజు 16/4/2026 అప్డేట్ చేసిన డేటు వేసాము. తర్వాత ఆ పర్సన్ ఫ్యామిలీలో చనిపోయారు కాబట్టి సర్కిల్ చేసాము. అతని ఏజ్ని ఇప్పుడు మనం ఎటువంటి చేంజ్ చేయమండి, అలా సర్కిల్ ఫార్మేషన్ అలాగే ఉంటారు. అట్ ది సేమ్ టైం అతను మన అంగన్వాడీ పరిధిలో లేడు కాబట్టి ఇక్కడ కాదు అని రాసాము. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ 3+3 అని ఉంది కదండి. ఇక్కడ చనిపోయింది ఒక లేడీ కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ని తగ్గించాలండి. ఇందాక బాబు పుట్టాడు కాబట్టి ఒక పర్సన్ని యాడ్ చేసాం ఆ ఫ్యామిలీలో. ఈ ఫ్యామిలీలో ఒక లేడీ చనిపోయారు కాబట్టి ఇక్కడ 3+2 ఇట్లా అయితే చేయడం జరిగిందండి. ఈ విధంగా ఇక్కడ ఈ ఫ్యామిలీని అయితే అప్డేట్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఫ్యామిలీని చూద్దాము. ఈ ఫ్యామిలీలో ఒక పర్సన్కి మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయారు. సో మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయారు కాబట్టి అక్కడ నేను ఇలా సర్కిల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం ఏజ్ని అయితే మారుద్దామండి. ఏజ్ని చేంజ్ చేద్దాము. 41, 39, 20 ఇక్కడ సర్కిల్ చేసాం కదండి, దీన్ని ఏం మార్చొద్దు. ఇక్కడ 16. ఇంకొకటి ఇక్కడ చూడండి, మన అంగన్వాడీ పరిధిలో లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు, మ్యారేజే వెళ్ళిపోయింది ఆ అమ్మాయి కాబట్టి ఇక్కడ కాదు అని రాస్తాము. తర్వాత ఇక్కడ అప్డేట్ చేయాలి కదండి, 16/4/2026 ఇక్కడ అప్డేట్ చేసిన డేట్ని అయితే నేను వేశాను. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది కాబట్టి మ్యారేజ్ అయ్యి, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, 2+3 ఉంది కాబట్టి
2గా మార్చాము. ఈ విధంగా మనము జనాభా సర్వే అయితే, వార్షిక జనాభా సర్వే అయితే ఈ విధంగా చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే కంపల్సరీగా వాళ్ళు ఎవరైతే ఇన్ కేస్ ఎవరైనా చనిపోయినా ఆ ఫ్యామిలీలో, లేదంటే ఎవరైనా పుట్టినా, లేదంటే ఈ ఈ ఈ ఊరి అమ్మాయి పెళ్ళై వేరే ఊరు వెళ్ళిపోయినా, లేదంటే పెళ్లి చేసుకొని కోడలుగా ఈ ఊరికి వచ్చినా, లేదంటే ఎవరైనా పుట్టిన బేబీకి ఆధార్ కార్డ్ తీసుకొచ్చినా, ఇవన్నీ కూడా ఈ వార్షిక సర్వే టైంలో మనము కంపల్సరీగా అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. సో ఈ వీడియో అయితే మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ విధంగా మీకు నచ్చినట్లయితే నా వీడియోని అయితే మిగతా వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా రిమైనింగ్ డేటా నేను 10వ రికార్డ్ ఉంటుంది కదండి, సో దాంట్లో ఆ రికార్డ్ ఎలా రాయాలనేది మీకు చూపిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.